హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లైక్ సౌమ్యాస్ వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు ఒక మిరాకిల్ జ్యూస్ని చూపించబోతున్నాను. మిరాకిల్ జ్యూసా? అదేంటి అనుకుంటున్నారా? మనము ఇవాల్టి రోజుల్లో ఎప్పుడు మన ఫుడ్ కంట్రోల్ని, డైట్ని ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటాం. కానీ అవ్వలేం. టైం టు టైం ఫుడ్ని తినేయాలి అనుకుంటూ ఉంటాం. బట్ ఏదో ఒక రీజన్తో స్కిప్ చేస్తూ ఉంటాం. ఏదన్నా డైట్ని పాటించేటప్పుడు కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటివి పెట్టుకుంటూ ఉంటాం. బట్ డైట్ గురించి ఏమో కానీ ఏదైనా నచ్చిన ఫుడ్ కనిపిస్తుందో లేదో అస్సలు కంట్రోల్ అవ్వలేకుండా ఉండలేం. ఇలాంటి ఒక రిస్కీ లైఫ్లో ఒక మిరాకిల్ జ్యూస్ ఉందంటే నమ్ముతారా? అదేంటో కాదండి, అదే మన వెజిటేబుల్ జ్యూస్. ఫుల్ ఎనర్జీతో ఇంకా ఫుల్ యాక్టివ్గా అయిపోతారు. సో ఇలాంటి ఒక జ్యూస్ మనకి మన లైఫ్కి ఒక అమృతం అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఎలాంటి డైట్ రిస్ట్రిక్షన్స్ని ఫాలో అవ్వకపోయినా మనం దీన్ని తీసుకోవచ్చు కాబట్టి ఇది మన అందరి లైఫ్లో ఒక పార్ట్ అయిపోయేలా చూసుకోవాలి. ఇలాంటి ఒక మిరాకిల్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక బిగ్ సైజ్ కీరాని, అలాగే 2 బిగ్ సైజ్ క్యారెట్ని, 2 నాటు టమోటాలని తీసుకోవాలండి. ఒక బీట్రూట్ హాఫ్ అయినా పర్వాలేదు. ఇలా తీసుకున్న తర్వాత క్యారెట్ని, బీట్రూట్ని ఇలా తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ 4 వెజిటేబుల్స్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని సపరేట్గా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న వెజిటేబుల్స్లో మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటంటే హిమోగ్లోబిన్ని పెంచుతుంది, సాల్యుబుల్ ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి హార్ట్ని పదిలంగా ఉంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ లాగా బాడీని క్లీన్ చేస్తుంది, విటమిన్ ఏ, విటమిన్ సి ఫుల్గా మన బాడీకి ఇస్తుందండి. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ చాలా గ్లో కూడా అవుతుంది. ఇలా కీరాని ఒక జార్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అలాగే టమోటాను కూడా జార్లోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోకి మళ్ళీ తర్వాత మనం క్యారెట్ని అలాగే బీట్రూట్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటామండి. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనము చాలామందికి తెలీదు, వడగట్టకుండా ఇలాగే తాగేస్తూ కూడా ఉంటారు. అలా అంతా చేయకూడదండి. ఇలా బీట్రూట్ కలర్లోకి వస్తుంది ఈ పేస్ట్ అంతా. ఇలా వచ్చిన తర్వాత టోటల్ పేస్ట్ని మనము ఒక బౌల్ అనేది తీసుకోవాలండి. బౌల్ తీసుకొని నెట్ క్లాత్ లేకపోతే సిల్క్ అయినా పర్వాలేదు, ఏదైనా నన్ను అడిగితే నెట్ క్లాత్లోనే షిఫ్ట్ చేయమని చెప్తాను. బాగా జ్యూస్ కూడా నీట్గా వచ్చేస్తుంది పక్కకి. ఇలా క్లాత్ వేసుకొని ఈ పేస్ట్ అందులో వేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి టోటల్గా. ఇలా ఫిల్టర్ చేసుకుంటూ జ్యూస్నంతా సపరేట్గా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనకి పక్కగా పిప్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎవరు తినకూడదండి, ఇది వేస్ట్ ఆఫ్ వాటర్ అడిగితే. ఎందుకంటే మనకు జ్యూస్లో ఇందులో ఉండేటి ఏమంటారు విటమిన్స్, మినరల్స్ అన్నీ వచ్చేసి ఉంటాయి. మనకి ఇంకేం అవసరం లేదనమాట దానికోసము. ఇంకొచ్చేసి ఈ జ్యూస్ని గ్లాస్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. చాలామందికి హనీ లెమన్ అనేది కామన్గా చాలా వాటిలో యూజ్ చేస్తూ ఉంటారండి. అలాగే మనం ఈ జ్యూస్లో కూడా అలవాటు ఉండేవాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక టూ స్పూన్స్ హనీని కూడా ఇందులో వేసుకోవచ్చు. అలాగే హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలండి ఇందులోకి. నేనైతే మా ఇంట్లో ఉండే హనీనే యూజ్ చేసేసుకుంటున్నాను. స్పెషల్గా ఏం లేదు, మా పాపకి యూజ్ చేసే హనీనే యూజ్ చేస్తున్నాను. ఇలా 2 స్పూన్స్ యూజ్ చేసుకుంటున్నాను. అలాగే హాఫ్ లెమన్ కూడా. హాఫ్ లెమన్. చాలామంది ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువ తింటుంటారు, బాగా ఫీల్ అవుతుంటారు, అయ్యో వెజ్ ఏమి తీసుకోవట్లేదు సరిగ్గా మేము, కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు ఇలా అంతా ఫీల్ అవుతూ ఉంటారు. అంత అవసరం లేదు. ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. ఇది ఒకసారి ఒక 12-15 డేస్ యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఇంకొక 3 కూరగాయలు ఏవన్నా యాడ్ చేసుకోవచ్చు. లైక్ పొట్లకాయ, సొరకాయ, బీరకాయ ఇలాంటివి కూడా వీటిలో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇంకొంచెం
ఎక్కువ బెనిఫిట్స్ అనేటివి మన బాడీకి కలుగుతుందండి. ఒక అమృతం అనే చెప్తాను నేనైతే. ఈ జ్యూస్‌ని మనం కంటిన్యూగా మన లైఫ్ లాంగ్ మన మన లైఫ్‌లో ఒక పార్ట్ చేసుకుంటే చాలండి. మనం నాన్ వెజ్ ఏది తిన్నా సరే, ఎలాంటి డైట్ పాటించకపోయినా ఇది నిజంగానే మన లైఫ్‌కి ఒక అమృతమే. సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.